హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో విశాఖపట్నం నుంచి పలాసకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్‌లో రిజర్వేషన్ లేకుండా జర్నీ చేశానండి. సో, జనరల్‌లో ఎలా ఉంటుంది అన్నది ఎక్స్‌పీరియన్స్ మొత్తం అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. అలాగే విశాఖపట్నంలో కొత్తగా కడుతున్న ప్లాట్‌ఫార్మ్స్ గురించి పూర్తి వివరాలు నేను ఐకార్డ్‌లో కూడా ఇస్తాను. బిర్యానీ పచాక్ బిర్యానీ పచాక్ రిజర్వేషన్ లేకుండా జనరల్‌లో ప్రయాణం చేస్తే మనకి వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదండి. ఎస్పెషల్‌గా కొన్ని ట్రైన్స్ లో జర్నీ అయితే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సో, ప్రశాంతి కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. మీరు గనక సింహాచలం, కొత్త వలస వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ట్రైన్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ 2 స్టేషన్స్ లోని ఆగదు. సో, నెక్స్ట్ అంతా కూడా మీకు విజయనగరం, నెక్స్ట్ విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ అయితే విజయనగరమేనండి. సో, నెక్స్ట్ సింహాచలం, కొత్త వలస వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే ప్రశాంతి ఎక్కొద్దు. నెక్స్ట్ చీపురుపల్లి, శ్రీకాకుళం, నౌపాడ, పలాస. సో, టోటల్ గా విశాఖపట్నం నుంచి బయలుదేరినప్పటికీ పలాసకు వచ్చే స్టేషన్స్. అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోని ఐఆర్సిటిసి క్యాంటీన్ కూడా చూడండి, చాలా బాగుందండి. అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. సో, అలాగే మనకి ఎంట్రన్స్ లో మనకి గ్రోసరీ బోర్డ్స్ అన్ని కూడా పెడతారు. జనరల్ టికెట్ గానీ, ప్లాట్ఫామ్ టికెట్ గానీ, కరెంట్ రిజర్వేషన్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో, విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్, అలాగే ఎంట్రన్స్ గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 మొత్తం చూడండి, మీకు కొంత అవగాహన వస్తుంది. సో, గేట్ నెంబర్ 1 లో టోటల్ గా నేను వ్యాప్ 7 ఇంజిన్స్ నేను మొత్తంగా 6-7 ఇంజిన్స్ చూసానండి. సో, ఇవన్నీ కూడా మనకి ఇంజిన్స్ అన్ని కూడా వేర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అవుటర్ కి వెళ్ళిపోతాయి. అలాగే మనకి ప్రశాంతి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ఎందుకంటే ప్రశాంతి మనకి స్పీడ్ మనకి 97 to 110 స్పీడ్ వస్తుందండి. సో, స్పీడ్ అయితే మాత్రం చాలా స్పీడ్ లో వెళ్తుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్ మాత్రం. వన్స్ విశాఖపట్నం నుంచి అయితే నెక్స్ట్ మనకి విజయనగరమే. సో, విజయనగరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ ట్రైన్ ప్రశాంతి అనేది. మార్నింగ్ 11:30కి మనకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుందండి నేను చేసే జర్నీ అయితే. సో, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీలో ఎవరైనా విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే వాళ్ళు కానీ, విజయనగరం కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా శ్రీకాకుళం వెళ్లే వాళ్ళు కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను మొత్తం అన్ని కూడా నేను విజయనగరం రైల్వే స్టేషన్, విజయనగరం జర్నీ, అలాగే మీకు కొత్త వలస అమృత భారత్ రైల్వే స్టేషను, సో, సింహాచలం మొత్తం అన్ని కూడా నేను వీడియోస్ తీశాను. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో, పూర్తిగా చూడండి. అమృత భారత్ రైల్వే స్టేషన్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని కూడా కొత్తగా రీమోడలింగ్ చేస్తున్నారు. సో, దాని గురించి ప్రభుత్వం ఎందుకు ఎంత రీమోడలింగ్ చేయడానికి ఖర్చు పెడతారంటే కొన్ని స్పెసిఫిక్ రైల్వే స్టేషన్స్ లో మాత్రమే రీమోడలింగ్ చేస్తున్నారు. దానికి గల కారణం అమృత భారత్ ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి. సో, 1-2 ప్లాట్ఫామ్స్ ప్రతిదీ కూడా ఎక్కడైతే నేను డిస్క్రిప్షన్ ఇచ్చానో అవన్నీ కూడా క్లియర్ గా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బిర్యానీ పచాక్. సో, విశాఖపట్నం నుంచి పలాస జర్నీ అనేది అబ్సల్యూట్ గా స్టన్నింగ్, చాలా బాగుంటుందండి. నేచర్ అంతా కూడా. సో, ప్రతి రైల్వే స్టేషన్, ప్రతి ప్లాట్ఫామ్ కి వెళ్ళినప్పటికీ కూడా మీకు ప్రతిదీ కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ కూడా స్టాప్ ఉండదు.
సో ఖచ్చితంగా నెక్స్ట్ అయితే విశాఖపట్నం నుంచి నెక్స్ట్ విజయనగరం అనండి. సో నెక్స్ట్ జర్నీ అంతా కూడా క్లియర్గా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ట్రైన్ నేము, తర్వాత ట్రైన్ ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ప్రశాంతి తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మిగిలిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. సో కొన్ని వీడియో గ్లిమ్స్ని చూడండి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో